నమస్కారం. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు మనం చూడబోయేటటువంటి ఎక్సర్సైజు రెసిస్టెన్స్ బ్యాండ్తోని చేసేటటువంటి ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజ్ చేసే ముందు మనం ఒక 5 to 10 minutes వార్మప్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. ఫస్ట్ మన యొక్క చేతులు రెండు ముందుకు చాపి మన రిస్ట్ని రొటేట్ చేయాలి. ఇది మనము క్లాక్ వైజు మరియు యాంటీ క్లాక్ వైజు 5 to 10 times రిస్ట్ రొటేషన్ అనేది చేయాలి. మన స్పైన్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని మనము ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. నెక్స్ట్ షోల్డర్ రొటేషన్. మన ఎల్బోస్ని మనం పైకి ఎత్తి రొటేట్ చేస్తూ పైనుండి కిందకి మనం రొటేషన్ అనేది చేయాలి. షోల్డర్స్ని రొటేట్ చేసేటప్పుడు బ్రీత్ని తీసుకుంటూ ఈ ఎల్బోస్ని కిందకి దించేటప్పుడు బ్రీత్ అనేది వదలాలి. ఇలా మనం క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు 10 times ఇట్లా రొటేట్ చేస్తూ చేయాలి. నెక్స్ట్ పామ్స్ని ఎక్స్టెన్షను ఫ్లెక్షను చేయాలి. ఇట్లా పామ్ని వెనక్కి బెండ్ చేయాలి, తర్వాత ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఎక్సర్సైజు రెసిస్టెంట్ బ్యాండ్ స్క్వాట్స్. ఇది ఏ విధంగా మనం స్టార్ట్ చేస్తామంటే ఒక రెసిస్టెన్స్ బ్యాండ్ని తీసుకొని 2 పాదాలు ఆ రెసిస్టెన్స్ బ్యాండ్ మీద పెట్టి మన షోల్డర్ లెవెల్ వరకు 2 ఎండ్స్ని పైకి పుల్ చేస్తూ ఉండాలి. పైకి పుల్ చేసేటప్పుడు ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ని షోల్డర్ లెవెల్ దగ్గర ఒక 2 seconds హోల్డ్ చేస్తూ మళ్ళీ కిందకి తీసుకురావాలి. ఇలా రిటర్న్ టు ద నార్మల్ పొజిషన్కి ఇట్లా రిపీటెడ్ చేస్తూ ఉంటే మన షోల్డర్ దగ్గర ఉండే మజిల్స్ అనేవి స్ట్రెంగ్త్ అవుతాయి. ఇది మజిల్ వీక్నెస్ ఉండే వాళ్ళకి, పెరాలసిస్ పేషెంట్స్కి ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది.